వచ్చిన మీ అందరికీ మన ప్రభువు సర్వలోకనాథుడు మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామములో శుభాభివందనాలు తెలియపరుస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం చేసుకుందాం. అందరూ ఏకీభవించండి. ప్రేమ కనికరం కలిగిన మా కన్న తండ్రి, నీ పరిశుద్ధ పాద పద్మములకు స్తుతులు వందనములు చెల్లిస్తున్నావు నాయన. ఇదిగో నా తండ్రి, గడిచిన కాలం అంతా కూడా మీ కృపతోటి, మీ ప్రేమతోటి మేమందరం కూడా బ్రతికి బట్టగట్టగలిగాము కన్న తండ్రి. కానీ గడిచిన కాలంలో, మీరిచ్చిన కాలంలో మేము ఎంతవరకు మిమ్మల్ని మహిమపరిచాం? మా ఆయుష్కాలంలో మీ కొరకు మేము ఏం చేయగలుగుతున్నాం అని ప్రతి నిత్యం మమ్మల్ని మేము పరిశోధించుకొని మీ మాటలతో మా బ్రతుకును బేరీజు వేసుకుంటూ మీ ఆత్మ సహాయంతో ముందుకు వెళ్ళగలిగే సామర్థ్యాన్ని, శక్తిని మా అందరికీ ప్రసాదించండి. మా బ్రతుకుల్లో ఎల్లవేళలా మీరు మాత్రమే మహిమ పొందుకోమని అర్థిస్తూ క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మనందరికీ దేవుడు ప్రసాదించగా ఈ బ్రతుకు వచ్చింది. ఈ సమాజంలో ప్రతి మనిషిని దేవుడు బ్రతికిస్తున్నాడు. బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్న దేవుణ్ణి మరిచి విడిచి ఈరోజు సమాజంలో బ్రతుకుతున్న మనుషులందరూ కూడా ఏ విధంగా వారి బ్రతుకులు ఉన్నాయి, వారి జీవితాలు ఉన్నాయి అని తొంగి చూస్తే ప్రతి మనిషిని ఒకసారి మీరందరూ కూడా తరచి చూడండి. సమాజాన్ని ఒకసారి తొంగి చూడండి. సమాజంలో జరుగుతున్న ఘోర కలిని మనందరం కూడా మనసు పెట్టి ఆలోచిస్తే నిజంగా ఈ సమాజంలో బ్రతుకుతున్నది మనుషులేనా? దేవుడు ప్రసాదించిన ఈ జీవితం నిజంగా దేవుడే ప్రసాదించాడని మనుషులు అనుకుంటున్నారా? మనుషుల్లో దైవ కార్యక్రమాలు ఉన్నాయా అని ఒకవేళ మనం లోతుకుల్లోకి వెళ్ళి ఆలోచిస్తే ఏ మనిషిలో కూడా దైవత్వపు ఛాయలు, సత్యానికి సంబంధించిన కార్యక్రమాలు, ఒక మంచి నైతికత కలిగిన సమాజాన్ని మనం చూడలేకపోతున్నాం. ఎటు చూసినా ఎంత దారుణమైన కార్యక్రమాలు జరుగుతున్నాయంటే సమాజంలో ఒక అడవిలో ఒక క్రూరమృగం, అడవే కాదు, క్రూరమృగం ఎక్కడున్నా మనుషులను చీల్చి చెండాడుతుంది, సాధు జంతువులను వేటాడుతుంది. దాని నైజం అది. దానికి ఆకలి వేసినప్పుడు దాని కడుపును నింపుకోవటం కోసం అది సాధు జంతువుల్ని వేటాడుతుంది, చీల్చి చెండాడుతుంది. మృగము యొక్క లక్షణం అది. ఏ విధంగా అయితే ఒక మృగం అడవిలో కానివ్వండి, సమాజంలో కానివ్వండి, వెంటాడి చీల్చి చెండాడుతుందో ఆకలి వేసినప్పుడు మాత్రమే. అదే తరీకున ఈరోజు మనిషి సాటి మనిషిని వెంటాడుతున్నాడు, వేటాడుతున్నాడు, చీల్చి చెండాడుతున్నాడు. ఎందుకంటే వీడికి కూడా ఒక ఆకలి ఉంది. పాపం క్రూరమృగం అయితే దాని కడుపును నింపుకోవటం కోసం మాత్రమే దాని ఆకలిది. కానీ ఈరోజు మనిషికి ఎన్ని రకాల ఆకలిలో తెలుసా అండి? కామం అనే ఆకలి ఒకటికి, డబ్బు అనే ఆకలి ఇంకొకటికి, అధికారం అనే ఆకలి ఇంకొకటికి,
స్వార్థం, మోసం అనే ఆకలి ఇంకొకటికి, పైశాచికత్వం అనే ఆకలి ఇంకొకటికి, రాక్షసత్వం అనే ఆకలి ఇంకొకటికి. ఇలా మనుషుల్లో ఎన్నో ఆకళ్ళు బయలుదేరాయి. ఇక మనిషి ఊరుకుంటాడా? వాడి ఆకలి తీర్చుకోవటం కోసం, వాడి డబ్బనే ఆకలి తీర్చుకోవటం కోసం ఎదుటివాడు ఏ కష్టంలో ఉన్నాడని వాడికి అవసరం లేదంటే, ఎదుటివాడు పేదవాడా, ఎదుటి ఉన్న వ్యక్తి ఆపదలో ఉన్నవాడా, వారి పరిస్థితులు ఏంటి వాడు ఆలోచించడంటే, చేల్చటమే, వేటాడటమే, వెంటాడటమే. వాడికి కావాల్సింది డబ్బు. ఆ డబ్బు తీసుకుంటే వాడికి ఆకలి తీరుతుంది, ఎదుటివాడు ఏమైపోయినా పర్లేదు. అదే క్రూర మృగం చూడండి. అప్పుడప్పుడు ఆ ఛానల్స్ ఉంటాయి, జియోగ్రఫీ ఛానల్స్ కానీ ఈ యానిమల్స్ సంబంధించిన ఛానల్స్ ఉంటాయి, మీరు చూడండి. అలాగే మీకు సెల్ ఫోన్ చూడటం వాడుకు గనక, సెల్ ఫోన్ చూడకుండా మీరు ఉండలేరు గనుక, సెల్ ఫోన్ పెట్టినా కనీసం అప్పుడప్పుడు ఆ దారుణమైన వీడియోలు చూసే కన్నా జంతువులకు సంబంధించిన వీడియోలు వస్తాయి. కొన్ని సాధు జంతువులు అప్పుడే కంటుంటాయి, అప్పుడే ఆ పిల్లల కంటుంటాయి, లేకపోతే గర్భంతో ఉంటుంటాయి. కొన్ని సాధు జంతువులు అయితే పాపం దిక్కుతోచని స్థితిలో ఉంటుంటాయి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా క్రూర మృగాలు అవి ఆలోచించవండి. అవి కడుపుతో ఉన్నాయా, పిల్లలు కన్నాయా, అవి పసిపిల్లలా? ఎందుకంటే తన ఆకలి తీర్చుకోవాలి. ఈ నైజం, ఈ తత్వం మనిషి నరాల్లో జీర్ణించుకుపోయింది. ఈరోజు నరాల్లో జీర్ణించుకుపోయింది. అందుకే వీళ్ళ ఆకలి తీర్చుకోవటానికి, ఏ ఆకలి? ఒకవేళ ఆకలిస్తే అన్నం తినాలి, ఆ ఆకలి తీర్చుకునేవాడు మాత్రం మోసం చేయడండి. ఆకలి ఉన్నవాడు మాత్రం మోసం చేయడు, అన్యాయం చేయడు, అక్రమం చేయడు, దౌర్జన్యం చేయడు, మోసం చేయడు. ఎందుకంటే నా కడుపు నిండితే చాలు, నా పిల్లల కడుపు 3 పూట్ల నిండితే చాలు, నా భార్య, నా తల్లిదండ్రులు, నా కుటుంబ సభ్యులు కడుపారా తిని కంటార పడుకుంటే చాలు అనుకుంటాడు, తృప్తి కలిగి జీవిస్తాడు ఈ ఆకలి ఉన్నవాడు. కానీ అంతకు మించి ఆకలి ఉన్నవాడు, అదే డబ్బు, అదే కామం, అదే మోసం, అదే అన్యాయం, అదే అకృత్యం, అదే రాక్షసత్వం, అదే దుర్మార్గం, అదే దుష్టత్వం. ఈ ఆకలి ఉన్నవాడిని మనం ఆపలేమండి. అందుకే చూడండి, సరిగ్గా 12 సంవత్సరాల క్రితం దేశ రాజధాని నడిబొడ్డులో నిర్భయ అనే అమ్మాయిని సామూహిక అత్యాచారం చేసి అతి దారుణంగా, పైశాచికత్వంగా ఒక క్రూర మృగం ఒక సాధు జంతువుని ఎలా వేటాడి చీల్చుతుందో అదే విధంగా వేటాడారు. ఒక అబలని, ఒక స్త్రీమూర్తిని, శక్తి లేని ఒక స్త్రీని ప్రతిఘటించలేదు కదండి. ఒక మగవాడితో పోలిస్తే ఆడదాని బలం ఎంత అండి. అలాంటి ఆడదాన్ని పట్టుకుని నలుగురు ఐదుగురు కలిసి పైశాచికంగా అనుభవిస్తుంటే ఆ సీన్ ఆఫ్ అఫెన్స్, ఆ సీన్ని మనం ఒక్కసారి ఇమాజిన్ చేసుకుంటే ఆ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి. నిద్రలో ఉండి పక్కనున్న ఆ పసిపిల్ల పైన మనం ఒకవేళ వాళ్ళ మీద పడ్డామనుకోండి, ఊపిరి అందక గిలగిల కొట్టుకుంటారండి చంటి పిల్లలు. అప్పుడప్పుడు మనం కూడా అంతేనండి, పొరపాటున ఒకవేళ పెద్దవాళ్ళ కాలు ఇంకో పెద్దవాడి మీద పడినా గిలగిల్లాడిపోతామండి. అట్లాంటిది ఒక బలం లేని స్త్రీ పైన 4-5 పడుతుంటే ఏం చేయాలి ఆ పరిస్థితిలో? 2012 సంవత్సరంలో వాళ్ళ కామం అనే ఆకలి తీర్చుకోవటానికి ఒక నిర్భయ బలైపోయింది. తదనంతరం హైదరాబాద్ ఒకనాడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల రాజధాని.
ఒక దిశ సేమ్ ఆమెపై కూడా అంతే. కమాన్ని తీర్చుకున్నారు, పెట్రోల్ పోసి నిప్పంటించి చంపేశారు. సంవత్సరాలు గడుస్తున్నాయి, కాలాలు మారుతున్నాయి, స్థలాలు మారుతున్నాయి, కానీ జరిగే కార్యక్రమాలు మాత్రం జరుగుతూనే ఉన్నాయి. ఒకనాడు ఢిల్లీ, ఒకనాడు హైదరాబాద్, నేడు కలకత్తా. నేడు కలకత్తాలో జరిగిన అమానవీయ చర్య, మనుషులు చేసే కార్యక్రమం కాదది. ఇప్పటికీ దాని మీద పెద్ద చర్య జరుగుతుంది. సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చ జరుగుతూనే ఉంది. నలుగురు కలిసి చంపారంటున్నారు, 10 మంది కలిసి చంపారంటున్నారు, ముందు కొంతమంది కొట్టి చంపేశారంటున్నారు, తర్వాత చనిపోయిన అమ్మాయిని అత్యాచారం చేశారంటున్నారు. ఏం జరిగింది? ఏదైనా జరగనివ్వండి, కానీ ఒక స్త్రీమూర్తి మాత్రం మరలా బలైపోయింది. కొంతమంది కామాంధుల పైశాచికత్వానికి మరి కాటుకు బలైపోయింది. కొంతమంది అక్రమార్కుల దౌర్జన్యానికి బలైపోయింది. ఒక మౌమిత బలైపోయిందంట. చేతులు విరిచేశారట, కాళ్ళు విరిచేశారట, కళ్ళును పొడి చేశారట. ఏమంటే మనిషే కదండి, మనకి తల్లుంది కదండి, మనకి చెల్లుంది కదండి, మనకి బంధువులు ఉన్నారు కదండి, మనకి పిల్లలు ఉన్నారు కదండి. ఏమండి మన పిల్లలు మన వాళ్ళు చిన్న దెబ్బ తగిలితే గిలగల్లాడిపోతారే. అరే సాటి మనిషి నిజంగా వారిని కొట్టడానికి, చంపటానికి, అత్యాచారం చేయటానికి వీళ్ళ మనస్సులు ఎలా ఒప్పుకుంటున్నా? ఎందుకు మానవ సమాజం అంత మృగాలుగా, మృగతత్వానికి అలవాటు పడిపోయింది? రక్తాన్ని తాగే, పచ్చి రక్తాన్ని తాగే మృగాలను పోలి ఎందుకు బ్రతుకుతున్నారు? ఎందుకు సమాజంలో అయిపోయింది? ఇది ఒకటే కాదండి, తెరపైకి వచ్చేవి కొన్ని, తెరపైకి రానివి ఎన్నో. పసికందులు బలైపోతున్నారు, పసికందులు అత్యాచారానికి గురవుతున్నారు. చూడండి ఒకసారి, పసికందులండి, పసిపిల్లలు చంపేస్తున్నారు, పాడు చేస్తున్నారు, చంపేస్తున్నారు, డబ్బు కోసం చంపుతున్నారు. మనుషులు స్వార్థపరులుగా మారిపోయారు, రాక్షసులుగా మారిపోయారు, అన్యాయస్తులుగా మారిపోయారు. ఇలా వార్తల మీద వార్తలు చదువుతూనే ఉన్నాం. ఎటువంటి వార్త వినాలో, ఎటువంటి కార్యక్రమాలు చూడాలో, వినకూడని మాటలు, చూడకూడని కార్యక్రమాలు, చేయకూడని అకృత్యాలు ఈరోజు సమాజంలో జరుగుతుంటే జరుగుతున్నాయని సమాజం మాట్లాడుతున్నారు, బాధపడుతున్నారు. కానీ మనుషులు ఎందుకు ఇలా అయిపోతున్నారు, ఎందుకు సమాజం ఇలా మారిపోతుందని ఆలోచించే మేధావి ఎక్కడ? మేధావి ఎక్కడ? కొంతమంది మాట్లాడుతున్నారు, రెచ్చగొడుతున్నారు. ఓకే, వాళ్ళు క్రూరత్వాన్ని నింపుకుని రకరకాల బట్టలు ధరించి సమాజాన్ని రెచ్చగొడుతున్నారు. వాళ్ళదే పాపమే, నిస్సందేహంగా తప్పే. కానీ చూసేవాడి బుద్ధి ఏమైపోవాలి? ఒక స్తన్యములు చూసినప్పుడు ఒక మనిషికి ఏం గుర్తుకు రావాలో తెలుసండి? నా తల్లి స్తన్యం నుంచి నేను పాలు తాగానే అంటే ఆ స్తన్యాలు చూసినప్పుడు మన తల్లి మనకు గుర్తుకు రావాలండి. కానీ ఈరోజు మనుషులు, ఈరోజు యవ్వనస్తులు, సమాజంలో మనుషులు ఒక స్త్రీమూర్తిని ఎలా చూస్తున్నారు తెలుసండి? ప్రతి అవయవాన్ని అభివర్ణిస్తున్నారు, దారుణంగా చూస్తున్నారు. ప్రతి అవయవాన్ని వర్ణిస్తున్నారు. సినిమాలు, సీరియల్స్, సమాజంలో జరుగుతున్న కార్యక్రమాలు. కానీ నేను చెబుతున్నాను, ఒక స్త్రీమూర్తిలో ప్రతి అవయవాన్ని చూసినప్పుడు మనకు మన తల్లి గుర్తుకు రావాలండి. స్తన్యాలు చూసినప్పుడు నేను తాగిన తల్లి పాలు నాకు గుర్తుకు రావాలి, తల్లి రొమ్ము నాకు గుర్తుకు రావాలి. ఈ తత్వం ఎందుకు పోయింది? చిన్నప్పుడు పసికందులు ఆకలేసినప్పుడు తల్లి స్తన్యాల వైపు చూస్తాడు. వాడు ఆకలది. ఆ తల్లి స్తన్యం నోటికి అందించేంత వరకు ఏడుస్తాడు. ఆ పసి హృదయానికి, ఆ పసి కంటికి, చూపుకి నా తల్లి నాకు పాలివ్వాలన్న దృష్టితోనే చూస్తాడు.
అలాగే ఆ పసికందుకు ఏదైనా బాధ కలిగినప్పుడు నా తల్లి నన్ను ఎత్తుకోవాలి. ఎక్కడ ఎత్తుకోవాలి? చంకన పెట్టుకోవాలి. ఆ చంకన ఎలా చూస్తాడో తెలుసండి బిడ్డ? నా తల్లి ఆ చంకన పెట్టుకుని నన్ను మొయ్యాలి. అలాగే చూస్తాడు ఒక శిశువు. కానీ వాడే పెద్దవాడైనప్పుడు, వాడే ఎదిగి ఒక యవనస్తుడుగా మారినప్పుడు ఆ స్తన్యాలను ఎలా చూస్తున్నాడు? ఆ చంకను ఎలా చూస్తున్నాడు? ఎందుకు ఇలా అయిపోయింది సమాజం? కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మనిషి యొక్క తత్వం మృగతత్వం కాదండి. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు యవనస్తులు, ఇక్కడ కూర్చున్నారు పెద్దవాళ్ళు, ఇక్కడ కూర్చున్నారు చాలా మంది. మీరు అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. చర్చకొచ్చి మీరు వ్యర్థంగా కూర్చుని వెళ్ళకండి. సమాజం పరిస్థితి బాలేదు. దయచేసి మీకు చెబుతున్నాను, చర్చకొచ్చి మీరు సెల్ ఫోన్లు చూడకండి. మీరు చర్చకొచ్చి వ్యర్థమైన కార్యక్రమాల గురించి ఆలోచించకండి. ఎందుకంటే బయట పరిస్థితులు కూడా అధ్వానంగా మారిపోయాయి. ఇక్కడ కూర్చున్న మీరు కూడా అదే తరీఖను ఆలోచిస్తే ఇంక అంతకంటే దౌర్భాగ్యం, ఇంక అంతకంటే అమానవీయం ఇంకోటి ఉండదండి. ప్లీజ్, రాగానే ప్రతి యవనస్తులు కింద కూర్చోటకు ప్రయత్నం చేయండి. మీరు అందరూ కింద కూర్చొని ప్రయత్నం చేయండి. కింద కూర్చోండి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. జరుగుతున్న పరిస్థితులు విశ్లేషించండి. రేపొద్దున మీరు ఈ సమాజంలో కుటుంబాలుగా కాలు పెట్టబోతున్నారు. మీకు పిల్లలు పుడతారు. మీరు సమాజంలోకి వెళ్ళబోతున్నారు. మీకు కుటుంబాలు ఉన్నాయి. కానీ మీరు కూడా అదే రకంగా ఆలోచిస్తే జాగ్రత్త, జాగ్రత్త. ఎందుకు సమాజం ఇలా అయిపోతుంది? ఎందుకు మనుషులు ఇట్లాంటి తత్వాన్ని తీసుకొచ్చుకున్నారు? ఎందుకంటే పసిపిల్లగా ఉన్నప్పుడు నీ తత్వం అది కాదు. ఒక స్త్రీ స్తన్యాన్ని చూసినప్పుడు నేను నా తల్లి నాకు పాలివ్వాలన్న తత్వంతో నువ్వు చూసావు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు ఈరోజు మౌమితాన్ని పాడు చేసిన వాడు కూడా ఒకనాడు తన తల్లి స్తన్యాన్ని చూసినప్పుడు నాకు పాలందిస్తుంది, నాకు ఆహారం తీరుస్తుంది, నా ఆకలది అనుకున్న ఆ పసిగుడ్డు ఈరోజు పెరిగి పెద్దవాడై ఏం చేశాడు? అదే స్తన్యాన్ని చూసి అనుభవించాలనుకుంటున్నాడు. అదే స్త్రీ రూపాన్ని చూసి అనుభవించాలి కూడా. ఆకలది, వాడు ఆకలిగా మారిపోయాడు. ఎందుకు ఆ తత్వం వచ్చింది? కానీ స్వాభావికంగా మనిషి తత్వం ఇది కాదండి. పుట్టినప్పుడు మనుషులు మృగాలు కాదండి, మృగాలు కాదు. అందరూ మంచి వాళ్ళే, అందరి తత్వాలు మంచివే. దానికి నిజంగా ఈ పరిశుద్ధ గ్రంథం ఎన్నో మాటలండి. మానవ జీవితానికి సంబంధించిన ఎన్నో మాటలు ఈ ప్రపంచానికి అందిస్తుంది. పరిశుద్ధ గ్రంథం ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, ప్రతి మనిషిని వెలిగించడానికి. మనుషులారా, మీ తత్వం ఇది కాదయ్యా. మీరు సర్వోన్నతులు దేవుని కుమారులయ్యా. మీ తత్వాన్ని మీరు మరలా కొనికిపుచ్చుకోండి. మీ తత్వాన్ని మీరు మరలా పుణికిపుచ్చుకోండి. మీరు మృగాలుగా మారకండి. మీరు మారటానికి గల కారణాలేంటో విశ్లేషించిందండి పరిశుద్ధ గ్రంథం, చెప్పిందండి. ఒకనాడు జ్ఞాని అయిన సొలొమోను గారు చెబుతున్నాడు, చూడండి మనం ఎట్లాంటి తత్వం కలిగి ఉన్నవాళ్ళం, ఎట్లాంటి వాళ్ళం, ఎలా ఈ భూమి మీదకి ప్రవేశించామని తండ్రి గారు చెప్పాడు కదండి. యేసు ప్రభు వారి కాదు, మనం అందరం కూడా తల్లి గర్భాన్ని చీల్చుకుంటూ తల్లి భగం నుంచి బయటకు వచ్చాం కదండి. మనం అందరం బయటకు వచ్చిన మనం అందరం ఎట్లా ప్రవేశించాం, ఎలా వచ్చామయ్యా అంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనంలో ఏం చెబుతున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. 7:29, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటి, నేను చూశాను. సూర్యుడి క్రింద జరుగుతున్న అన్యాయపు అకృత్యమైన కార్యక్రమాలు నేను చూశాను. సూర్యుడి క్రింద జరుగుతున్న ఈ ఘోరమైన కార్యక్రమాలు నేను చూస్తుంటే అయ్యో, ఏంటి మనుషులా మారిపోయారు, ఏంటి మనుషులు మృగాలుగా మారిపోయారు. ఒక్కటంటే మంచి కార్యక్రమం ఏదైనా కనబట్ల మనుషుల్లో మంచి లేదు, మనుషుల్లో సాధుతత్వం లేదు, మనుషుల్లో
మంచి కార్యక్రమాలు కనబట్టలేదట. మనుషులు ఎలా అయిపోయారు? మీరు కూడానండి, మనం కూడానండి. వాడైతే పాడు చేశాడు, కానీ మనం ఎట్లాంటి స్వభావంలో ఉన్నాం? మనలో ఎట్లాంటి ఆలోచనలు బయటకు వెళ్తున్నాయి? అమ్మో అమ్మో అంటూ ఎదుటివాడు చేసే కార్యక్రమాన్ని చూసి మనం దేవుని పట్ల ఎలా బ్రతుకుతున్నాం? మంచి ఉందా మనలో? మనలో స్వార్థం పోయిందా? మనలో అన్యాయం పోయిందా? మనలో అక్రమం పోయిందా? మనలో దేవుడు చూపించే ఆ తత్వం నిజంగా మనలో ఉందా? మనం మృగాళం కాదా? ఈ భూమి మీద ఎలా ప్రవేశించావో అలాగే నువ్వు బ్రతుకుతున్నావంటే ఈ మాటను బట్టి మనకు అర్థమవుతుంది. ఒకనాడు సొలొమోను గారు చెబుతున్నాడు, సూర్యుడి క్రింద జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే, ప్రతి మనిషిని నేను విశ్లేషిస్తుంటే ఏ మనిషిలో మంచి కార్యక్రమాలు లేవు. మంచి అన్నది కనబడటం లేదు. మంచి అన్నది లేదు. అందుకే గురజాడ గారు రాశారు, దేశమును ప్రేమించమన్నా మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్ గట్టి మేలు తలపెట్టవోయ్, గట్టి మేలు తలపెట్టవోయ్. గట్టి మేలు తలపెట్టాలట. గట్టి మేలు తలపెట్టే వాళ్ళంగా మనం ఉన్నావా? ఆయనకంటే ముందు గురజాడ గారికే జాడ చూపించాడు దేవుడు. ఆయనకంటే ముందు ఎన్నో మాటలు చెప్పాడు దేవుడు. సమాజాన్ని సంస్కరించడానికి, సమాజాన్ని వెలిగించడానికి మనుషులు చేయవలసిన కార్యక్రమాలను చెప్పాడు, చెయ్యకూడని కార్యక్రమాలు చెప్పాడు. కానీ మనుషులు ఎలా అయిపోయారో తెలుసండి? చెయ్యవలసిన కార్యక్రమాలు చేయకపోగా చెయ్యకూడని కార్యక్రమాలు చేస్తుంది మానవ సమాజం. చెయ్యకూడని కార్యక్రమాలు, చూడకూడని కార్యక్రమాలు, వినకూడని కార్యక్రమాలు ఈ సమాజంలో ప్రతి మనిషి చేస్తుంటే ఏమండి నిశ్చేష్టులైపోయారండి. ఆనాడు అక్కడో ఎక్కడో నీతిమంతులు ఉంటారు కదండి, నీతిగల తమ హృదయాలు నొచ్చుకుని నిశ్చేష్టులుగా ఉండిపోయి ఏం చెయ్యాలి? ఈ సమాజానికి ఎంత చెప్పినా, ఈ సమాజాన్ని వెలిగించేంత ప్రయత్నం చేసిన మనుషుల్లో ఈరోజు ఇసువంత మార్పు లేదు. మనుషుల్లో ఆలోచన పటిమి లేదు. అదే చెబుతున్నాడు అక్కడ, ఇది ఒకటి మాత్రము నేను గమనించి తిని, గుర్తించి తిని, నేను చూచి తిని. అదేంటంటే దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించాడు. చూడండి, యథార్థవంతులుగా. ఒకనాడు నిర్భయాన్ని పాడు చేసినవాడు, ఒకనాడు దిశ అమ్మాయిని పాడు చేసినవాడు, ఈనాడు మౌమితాన్ని పాడు చేసినవాడు. మౌమితాన్ని పాడు చేసిన వాళ్ళు, చంపిన వాళ్ళు, హింసించిన వాళ్ళు, వాళ్ళు ప్రారంభంలో యథార్థవంతులుగా పుట్టారు. ఈరోజు సమాజంలో పసిపిల్లలను చంపుతున్నవాళ్ళు, చెరుపుతున్నవాళ్ళు. పసిగుడ్డలు చంపుతున్నారా? చంపేస్తున్నారు. పాడు చేస్తున్నారా? పాడు చేస్తున్నారు. అవయవాలు పీకేస్తున్నారా? పీకేస్తున్నారు. ఏంటి వాళ్ళకున్న ఆకలంటే ఏదో వాడికి కావాలి. ఎందుకు ఇలా అయిపోయారు? యథార్థవంతులుగా పుట్టాం, నీతిమంతులుగా పుట్టాం, మంచి దైవతత్వంతో దేవుని పోలికతో మనం భూమి మీదకి వచ్చాం. ఇలా యథార్థవంతులుగా వచ్చిన మనుషులందరూ కూడా ఎందుకు రాక్షసులుగా మారిపోయారు? ఎందుకు దైవతత్వంతో పుట్టిన మనుషులందరూ కూడా మృగతత్వాన్ని అలవరుచుకుని, అలవాటుగా చేసుకుని మనుషుల్ని వేటాడుతున్నారు, వెంటాడుతున్నారు? పశ్చాత్తాపం లేదండి మళ్ళీ చేసిన తర్వాత కూడా. అంటే చూడండి, పశ్చాత్తాపం కూడా లేదట. అప్పుడప్పుడు కనీసం మృగాలకైనా కలుగుతుందేమో, కానీ మనుషుల్లో మాత్రం పశ్చాత్తాపం లేదు. మన తత్వం ఈ తత్వం కాదండి. ఇప్పుడు బ్రతుకుతున్న విధానాలు మన విధానాలు కావండి, దేవుడు చెబుతున్నాడు. అదే చెప్పాను ఉదాహరణ. చిన్నప్పుడు ఎలా చూసాం మన తల్లిని? అమ్మ చుట్టూనే తిరిగాం, నాన్న చుట్టూనే తిరిగాం. అమ్మా నాన్నే మనకి ప్రపంచం. అమ్మా నాన్నే మనకి ప్రపంచం. చిన్నప్పుడు వాళ్ళే ప్రపంచం. అందుకే వాళ్ళ చుట్టూనే తిరుగుతుంటారు. ఇప్పుడు ఇందాక వచ్చి రమ్య ప్రార్థన చేసింది. ఏమండి, చీరబట్టును వదిలిపెడతలే వాళ్ళ పిల్లలు. అక్కడే ఉన్నారు. ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ అమ్మ చీర పట్టుకునే ఉన్నారు, వదిలిపెట్టలేదు. కానీ ఇప్పుడు ఉన్నట్టుగా పెద్దవాళ్ళు అయ్యేటప్పటికి అలాగే అమ్మా నాన్న పట్టుకుని ఉంటారండి పిల్లలు. ఎడబాటు, దూరం. ఆ దూరాన్ని ఎవరు మనకు కల్పిస్తున్నారు అంటే తల్లిదండ్రులే అంత దూరాన్ని కల్పిస్తున్నారు. జాగ్రత్తగా వినండి.
ఇదిగో సెల్ ఫోన్ చూడరా, అప్పుడు అమ్మ అమ్మ నాన్న అంటావేంటి? సెల్ ఫోన్ చూడు కాసేపు. దూరం పెంచింది సెల్ ఫోన్ అమ్మా నాన్నకి మధ్య, ఆ బంధాలకి మధ్య. టీవీని తీసుకొచ్చా, ఇది రాకముందు టీవీని పెట్టారు. ఒరే ఎప్పుడు అమ్మ నా నాన్నకలు తిరుగుతావేంట్రా, ఎప్పుడు ఎత్తుకోవాలంటారా నిన్ను, చూడు టీవీని. ఆ టీవీ దూరం చేసింది వీళ్ళ మధ్య ఉన్న బంధాన్ని, దూరం చేసేసింది తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య బంధాన్ని. ఉద్యోగాలు, పనులు, కార్యక్రమాలు, లోకంలో చెత్త చెదారం, మనం చేసే కార్యక్రమాలకు మన పిల్లల అడ్డని మనం ఏం చేసామయ్యా అంటే పిల్లల్ని దూరంగా చేసుకున్నాం మనమే. ఆ తప్పు చేసింది మనమే. ఎప్పుడైతే తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఈ గ్యాప్ ఏర్పడిందో, ఈ దూరం ఏర్పడిందో, వాడి మధ్యలోకి ఫ్రెండ్స్ వస్తారు, వాడి మధ్యలోకి లోకం వస్తుంది, వాళ్ళలోకి టీవీలు వస్తాయి, వాళ్ళలోకి సెల్ ఫోన్ వస్తుంది, వాళ్ళలోకి ఇంకేమేమో కార్యక్రమాలు వస్తాయి, ఆటలు వస్తాయి, పాటలు వస్తాయి. దూరం పెంచింది. అమ్మా నాన్నే ప్రపంచంగా బ్రతికిన పసిగొడ్డు ఇప్పుడు వాడికి ప్రపంచం ఏమైంది? ఒకడికి సెల్ ఫోన్ ప్రపంచం అయింది, ఒకడికి టీవీ ప్రపంచం అయింది, ఒకడికి ఆటల ప్రపంచం అయ్యాయి, ఒకడికి పాటల ప్రపంచం అయ్యాయి, ఒకడికి చదువే ప్రపంచం అయింది, ఒకడికి డబ్బే ప్రపంచం అయింది, ఒకడికి నేరమే ప్రపంచం అయింది, ఒకడికి ఘోరమే ప్రపంచం అయింది. అంటే ఈ ఎడబాటు, ఈ దూరం ఎంత ఘోరకల్ని మిగిల్చిందో ఒక్కసారి మీరు అందరూ కూడా మనసు పెట్టండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఎప్పుడైతే తల్లిదండ్రులకి పిల్లలకి ఈ మధ్య గ్యాప్ ఏర్పడిందో అప్పుడు ఆ తత్వాన్ని కొద్ది కొద్దిగా కోల్పోయాడు. చిన్నప్పుడు చూశాడు స్తన్యముల్ని, నాకు ఆకలి తీర్చేదనుకున్నాడు నా తల్లి అనుకున్నాడు. చిన్నప్పుడు చూశాడు చంకని, నా తల్లి ఎత్తుకునే ఆ ప్లేస్ అనుకున్నాడు చిన్నప్పుడు. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో, ఎప్పుడైతే ఎడబాటు వచ్చిందో వాడి చూపులు మారుతున్నాయి, వాడి కార్యక్రమాలు మారుతున్నాయి, వాడి బ్రతుకు మారిపోతుంది. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. నరులను దేవుడు యథార్థవంతులుగా పుట్టించాడు, కానీ వాళ్ళు ఏం చేశారట? ఇదిగోండి ఈ తత్వాల్ని కల్పించుకుంటారట మనుషులు. ఏ తత్వాల్ని? వివిధమైన తంత్రములు, ఆ తంత్రాల్లో ఈ తత్వాలు ఉన్నాయి, కల్పించుకుంటున్నారట మనుషులు. అంటే ఈరోజు జరుగుతున్న అత్యాచారాలు కానివ్వండి, హత్యలు కానివ్వండి, అన్యాయాలు కానివ్వండి, అక్రమాలు కానివ్వండి, దౌర్జన్యాలు కానివ్వండి, ఈ ఘోరకలి సమాజంలో జరగకూడని కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయంటే కారణం మనుషులు వివిధములైన తంత్రములను కల్పించుకున్నారు. మనం కల్పించుకోలేదా? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలారా. ఏ దేవుడు తత్వాన్ని కలిగి బ్రతకవలసిన మనుషులు ఆ దేవుడిని దూరం చేసుకున్నారంటే, తల్లిదండ్రులు పిల్లల్ని ఎలాగైతే దూరం చేసుకున్నారో ఆ పిల్లలు దేవుణ్ణి దూరం చేసుకున్నారట. ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మన బ్రతుకులు ఎప్పుడైతే దేవునికి దూరం అవుతాయో మన బ్రతుకు ఘోరం అయిపోతుంటది. దేవునికి దూరమైన జీవితాలు ఘోరమైన జీవితాలుగా మారిపోతాయి, ఘోరమైన బ్రతుకులుగా మారిపోతాయి. దేవుని కార్యక్రమాలు లేని బ్రతుకుల్లో ఘోరమైన కార్యక్రమాలే మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. అందుకే ఎప్పుడు చెప్తుంటాం మీకు, దేవునికి దూరం కాకండి. మీరు మీ పిల్లలు దేవుడి గురించి మాట్లాడండి, చెప్పండి. ఆ దైవతత్వాన్ని ఎప్పుడు మనం కోల్పోకూడదు. దైవత్వాన్ని ఎప్పుడైతే కోల్పోతామో, దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోతామో మనలో స్లోగా ఆ మృగతత్వాలు, వివిధమైన తంత్రాలు వస్తూనే ఉంటాయి, కల్పించుకుంటూనే ఉంటాం. అది చిన్నది పెరిగి పెద్దదై, వటుడింతై పెద్దవాడై ఘోరమైన నేరాలు చేయటానికి తెగబడతారు మనుషులు. ఫస్ట్ చిన్నగా మోసం చేస్తాం, చిన్నగా తిడతాం, చిన్న కార్యక్రమాలు చేస్తాం, చిన్నగా నేరాలు చేస్తాం. అది పెరిగి మహావృక్షమై ఈరోజు జరుగుతున్న చూడండి, ఒక మోమిత మీద జరిగిన కార్యక్రమాలు మళ్ళా కళ్ళ ముందు కూడా జరుగుతాయి. ఎవరు బాగున్నారు? ఆ తత్వాన్ని కోల్పోయిన సమాజాన్ని చూశాడు దేవుడు. ఆ తత్వాన్ని కోల్పోయిన, దైవతత్వాన్ని కోల్పోయిన ఈ మనుషులు చూసిన దేవుడు ఈ సమాజానికి చెబుతూనే ఉన్నాడు, రే మీరు యథార్థవంతులుగా పుట్టారా, మీరు మంచివారిగా పుట్టారు, మంచి మాటలు మాట్లాడాలి, మంచి కార్యక్రమాలు చేయాలి, నిస్వార్థంగా బ్రతకాలి. ఒక స్త్రీమూర్తిని చూసినప్పుడు తల్లిగా చెల్లిగా చూడాలి,
సాటి మనిషిని చూసినప్పుడు అన్నగా, చెల్లిగా, తమ్ముడుగా చూడాలి, తల్లిదండ్రులుగా భావించాలి, అన్యాయం చేయకూడదు, అక్రమం చేయకూడదు అని నేర్పించేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? అని చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారంటే దేవుడు చెబుతున్నాడు, కానీ దేవుడి మాట మనం వినమే, దేవుడి దగ్గరికి మనం రామే. మన బ్రతుకులు ఒక్కసారి చూడండి, దేవునికి దూరం చేస్తున్నాయండి ఈ లోకం మనల్నంతా. దేవుడికి దూరం, మనమే దూరం చేసుకుంటున్నాం. అందుకే మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే మనము, మన పిల్లలు, మన సమాజం అంతా కూడా దేవునికి దగ్గరగా ఉండి దేవుడి మాటలు చదవటం, దేవుడి మాటలు చెప్పటం, దైవ కార్యక్రమాలు చేయటం ద్వారా మనం పవిత్రంగా ఉంటామండి, యథార్థంగా ఉంటామండి. ఆ తత్వాన్ని కోల్పోకుండా ఉంటామండి, తంత్రాల్ని కల్పించుకోకుండా ఉంటామండి. అది మీకు చెబుతుంటే మీకెక్కదు, మీరు రారు. మీ జీవితంలో మీకు కావలసిన వాటిని ఎంత కష్టమైనా చేస్తారు, కానీ దేవుడి దగ్గరకు వచ్చేసరికి చిన్న కష్టమైనా రారండి మీరు, ఎందుకంటే మీకు ఇష్టం కాదు కదా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి ఒకసారి. వీటన్నిటి కారణం ఏంటో దేవుడు చెబుతున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తుల ద్వారా దేవుడు చెప్పిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఎందుకు మనుషులు మృగతత్వాన్ని తెచ్చుకున్నారు, వారి స్వాభావికమైన తత్వాన్ని ఎందుకు కోల్పోయారంటే మనుషులు దేవునికి దూరంగా జరిగిపోయారు. వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ జీవితాల్లో దేవుడు లేడు. ఎప్పుడైతే మన హృదయాల్లో, మన బ్రతుకులో దేవుడు లేడో అప్పుడు ఏం కనపడతాయో తెలుసా? చూస్తారా? రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28, 29 వచ్చిన జాగ్రత్తగా ఆలోచిస్తే ఏం చెబుతున్నాడు చూడండి ప్రియమైన దేవుని పిల్లలారా. రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం 28, 29 వచ్చిన ఏం చెప్తున్నాడండి? మరియు వారు తమ మనసులలో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి. ఎవరికి చోట్లేదట? మరి మీ మనసులో ఎవరికి చోటు ఉంది చెప్పండి? మానవ సమాజంలో ఎవరికి చోటు ఉంది? దేవునికి చోటు లేదు, మరి ఎవరికి చోటు ఉంది చెప్పనా నేను? దెయ్యానికి చోటు ఉంది. సెల్ ఫోన్కి మీ హృదయంలో చోటు ఉంది, టీవీలకి మీ హృదయంలో చోటు ఉంది, సినిమాలకు, సీరియల్స్కి మీ హృదయంలో చోటు ఉంది, ఏమండి బూతు మాటలకు మీ హృదయంలో చోటు ఉంది, రాజకీయాలకు మీ హృదయంలో చోటు ఉంది, వ్యర్థమైన సంభాషణలకు మీ హృదయంలో చోటు ఉంది, స్వార్థానికి, అన్యాయానికి, అక్రమానికి, దౌర్జన్యానికి, వ్యాపారాలకి, లోకంలో బ్రతకటానికి మీ హృదయంలో చోటు ఉంది. కానీ మీకు బ్రతుకునిచ్చి, జీవితాన్ని ప్రసాదించి, యథార్థతను మీకు ఇచ్చి భూమి మీదకి పంపించిన దేవునికి మాత్రం మానవ హృదయాల్లో చోటు లేదట. ఎందుకంటే ఆయనకి దూరంగా బ్రతుకుతుందండి ఈ మానవ సమాజం. మేధావులకి మాటలు తెలిస్తే బాగుండు. ఈరోజు మనుషుల్లో జరుగుతున్న ఈ ఘోరకలకి, అన్యాయాలకి, అక్రమాలకి, గొడవలకు, ఈ రాద్ధాంతాలకు, ఈ మనశ్శాంతి లేని కార్యక్రమాలకు కారణం ఏంటో తెలుసా? మానవ హృదయాల్లో దేవునికి చోటు లేకపోవటమేనండి. మనుషుల్లో దైవత్వం లేకపోవటం వల్లనే, వారి తత్వాన్ని కోల్పోవటం వల్లని దేవుడు చాలా స్పష్టంగా చెబుతున్నాడండి. ఇది సమాజానికి తెలిస్తే, ఇది మేధావులకు తెలిస్తే, దేశ నాయకులకు తెలిస్తే, ఏలికలు తెలిస్తే, ఈరోజు పాఠ్య పుస్తకాల్లో దైవత్వాన్ని ఒక అంశంగా చేర్చాలి, దేవుడిని ఒక అంశంగా చేర్చాలి, దేవుడు పాఠాలు ఈ సమాజానికి ప్రబోధించాలి. ఎందుకంటే దేవుడు మాత్రమే ఈ ప్రపంచాన్ని ప్రభావితం చేయగలడు, సంస్కరించగలడు. వారి జీవిత పరమార్థాలు వాళ్ళకి తెలియచెప్పాలి, జీవితాన్ని కలిగించిన ఆ జీవ ప్రదాత గురించి చెప్పాలి. అప్పుడైనా బ్రతుకులు మారతాయేమో. మనమైనానండి ఇక్కడ ఉన్నంతసేపే, బయటికి వెళ్ళిన తర్వాత ఎక్కడుందని, ఒకవేళ మన హృదయాల్లో దేవుడికి చోటు ఉందనుకోండి, నువ్వెక్కడున్నా నీ దేవుణ్ణి వందించాలి, దేవుణ్ణి కీర్తించాలి, దేవుణ్ణి మయంపరచాలి, నా దేవుణ్ణి సంతోషపరచాలని దైవానికి సంబంధించిన కార్యక్రమాలు చేస్తావు. ఎవరిని చూసిన వాళ్ళ దైవత్వాన్ని చూస్తావు, దేవుణ్ణి చూస్తావు, నీ వాళ్ళని చూస్తావు. అందుకే ఎవరిని మోసం చేయాలనిపించదు, ఎవరిని అక్రమం చేయాలనిపించదు, ఎవరిని పాడు చేయాలనిపించదు. ఎవరిని చూసినా జాలి కలుగుతుంది, దయ కలుగుతుంది.
ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు దేవుడు ఉన్నప్పుడు నేను వెళ్ళాలి, నేను దేవుడి మాటలు వినాలి, నా దేవుడి కోసం కార్యక్రమాలు చేయాలి. నన్ను ద్వేషించే వాళ్ళకు కూడా, నన్ను అన్యాయంగా చూసే వాళ్ళకు కూడా నేను వాక్యం చెప్పే వాళ్ళని మార్చాలి. నా నోటి నుంచి మంచి మాటలు రావాలి. ఇందాక జరగండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11 వచ్చిన, నేను అందుకే చెబుతానండి, కనీసం ఇక్కడికి వచ్చినప్పుడైనా ఆ చదవబడుతున్న మాట ప్రతి మాటను వినండి. జ్ఞానుల నాలుకలోంచి ఏమొస్తాయట? మంచి మంచి మాటలు వస్తాయట, జీవపు మాటలు, మంచి ప్రవర్తన ఉంటుంది. మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తట. అంటే మన మాట మృదువైందైతే క్రోధాన్ని చల్లార్చే విధంగా ఉంటుంది. మనం ఎలా ఉన్నాం? క్రోధాన్ని రేపే విధంగా ఉన్నాం. ఇంకా మంట పెట్టి, ఇంకా పొలలో, ఎండు పొలలో బాగా పెట్టి, ఇంకా మంట పెట్టి, ఇంకా గొడవ ఏమంటే పెంచే వాళ్ళగా ఉన్నాం. కానీ అసలు గొడవను చల్లార్చే వాళ్ళగా ఉన్నామండి? మనమా అండి క్రైస్తవులు? మనలో అంటే దేవుడు ఉన్నది. మనలో దేవుడు ఉంటే ఎలా ఉండవండి? వాడికి మనకు తేడా లేదండి. ఎవరికి? మౌతాన్ని పాడు చేసిన వాళ్ళకి మనకి తేడా ఏంటో ఒకసారి ఆలోచించండి. మన పిల్లల్ని, మనల్ని, మన కుటుంబాల్ని మనం పాడు చేయట్లేదా? మనం అత్యాచారం చేయట్లేదా ఈ సమాజాన్ని? చెప్పండి. అత్యాచారం చేస్తున్నాం మనం, సమాజాన్ని పాడు చేస్తున్నాం మనం, మన మాటలతో, మన శాస్త్రాలతో, మన కార్యక్రమాలతో. ఎందుకంటే మన హృదయంలో దేవుడు లేడు. వారి హృదయముల్లో దేవునికి చోటు ఎనలేకపోయిరు గనుక, దేవుడు చెప్తున్నాడు చూడండి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. వారి హృదయాల్లో, వారి జీవితాల్లో, వారి బ్రతుకుల్లో దేవుడికి చోటు లేదు, దేవుడు లేడు గనుక చెయ్యరాని కార్యక్రమాలు వచ్చేసిన ఆన్సర్. చెయ్యరాని కార్యక్రమాలు చేయకూడదంట మనం. ఆ కార్యక్రమాలు ఇదేంటి? మనుషులు చేసేవనివి. మనుషులు ఏం చేయాలి? ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలి, దాహం వేసిన వాడికి దప్పికివ్వాలి, ఏమండి బాధల్లో ఉన్న వాడికి ఆపన్న హస్తం అందించాలి. ఇది మనిషిగా నువ్వు చేసే పని. కష్టంలో నువ్వు ఆదుకోవాలి. మృగాల బారి నుంచి మనిషి కాపాడాలి. కానీ మనిషే మృగమై వీడే కాటేస్తుంటే, వీడే చేస్తుంటే ఇంకెవరు మనల్ని కాపాడేది? ఎవరు మనల్ని రక్షించేది? ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లలు. చెయ్యవలసిన పనులు ఏనాడో మానేసింది ఈ ప్రపంచం. ఎప్పుడైతే దేవుడు చెయ్యమన్న కార్యక్రమాలు ఈ సమాజం చేయకుండా మానేసిందో, అప్పుడే చెయ్యకూడని కార్యక్రమాలు చేయటం ప్రారంభించింది ఈ సమాజం. ఎప్పుడైతే దేవునికి దూరం అయిపోయిందో ఈ సమాజం, అప్పుడే మానవ బ్రతుకులు ఘోరం అయిపోయాయి. ఘోరం. అరే ఏంటి ఇలా అయిపోయావు నువ్వు? ఎందుకు చర్చకు రావట్లేదు? ఎందుకు బూతులు మాట్లాడుతున్నావు? ఎందుకు అందరి మీద గొడవ పెట్టుకుంటున్నావు? ఎందుకు నీలో ద్వేషం? ఎందుకు నీలో కుట్ర? ఎందుకు నీలో అసూయ? ఎందుకు? హృదయంలో దేవునికి చోటు లేదు. అందుకే అనకూడని మాటలు, చేయకూడని కార్యక్రమాలు, చూడకూడని కార్యక్రమాలు. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, పీజీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిపోయాం అందులో మనం. పోస్ట్ గ్రాడ్యుయేట్. చెయ్యకూడని కార్యక్రమాలు మనుషులు చేస్తున్నారా? ఎలాంటి కార్యక్రమాలు కింద చెప్తున్నారు చూడండి. ఎవరు? దేవునికి చోటు లేని, దేవునికి దూరమైన ఈ సమాజంలో మనుషులు. ఈ కోవలో మీరు అందరూ ఉన్నారో లేదో ఒకసారి ప్రశ్నించుకోవాల్సిందిగా సభాపూర్వకంగా మనవి చేస్తున్నాను. నేను ఈ సమాజాన్ని ప్రశ్నిస్తున్నాను ఈ సోషల్ మీడియా వేదికగా. ఏం చెప్తున్నాడు ఆయన? అట్టివారు సమస్తమైన దుర్నీతి చేత, ఎప్పుడైతే వారి హృదయాల్లో, వారి బ్రతుకులు దేవునికి దూరం అవుతాయో, దేవునికి చోటు లేదో, సమస్త దుర్నీతి. నీతి ఉండదే కాళ్ళు, అంతా దుర్నీతే. వాళ్ళు చేసిందే న్యాయమే, వాళ్ళు చెప్పింది మనం వినాలి అంతే. అంతేగా నేనేం చేస్తున్నా ఆలోచించడం మనిషి. సమస్తమైన దుర్నీతి చేత, దుష్టత్వం చేత, ఏమండి లోభము చేత, ఈర్ష్య చేత నిండుకొని, ఎప్పుడైతే దేవుడు ఉండడో ఏమొస్తాయట? లోభము, ఈర్ష్య, దుష్టత్వం, దుర్నీతి. దుష్టుడు తత్వం చెప్పాను కదండి, మృగతత్వం. దేవుడి నీతి కదా, దుర్నీతట.
ఇవన్నీ కూడా బయలుదేరతాయట. మళ్ళీ ఇవన్నీ కూడా బయలుదేరుతాయి. ఇవన్నీ బయలుదేరినప్పుడు ఇక సమాజంలో ఏమండి నేరాలు గాక ఘోరాలు గాక ఏం కనపడతాయి చెప్పండి. అందుకే మనం ఏం చేయాలో తెలుసండి, మన పిల్లల హృదయాల్లో దేవుణ్ణి కూర్చోబెట్టాలి. అందుకే మన హృదయాలు ఎవరిని కూర్చోబెట్టాలి? మనకి మృగతత్వం పోవాలంటే, మన తత్వం మనకి రావాలంటే మన హృదయాల్లోకి ఎవరు రావాలి? దేవుడు రావాలి. ఈ ప్రపంచంలోకి దేవుడు రావాలి. ఎప్పుడైతే ఈ ప్రపంచంలోకి దేవుడు వస్తాడో, ఎప్పుడైతే మానవ హృదయాల్లోకి దేవుడు చొరబడతాడో, అప్పుడు 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 ఈ మౌమితాకి జరిగిన కార్యక్రమాలు ఎవరికి జరగవండి. ఏ పసిగుట్టుకు అన్యాయం జరగదండి. ఎవరికి హాని తలపెట్టదండి ఈ ప్రపంచం. ఎవరికి తెలిసి జ్ఞానం ఎవరు చెబుతారు ఈ ప్రపంచానికి? ఎవరు చెబుతారు? మీకు తెలిసిందా? మనకు తెలిసిందా? పోనీ చెప్పండి. మీరు ప్రయత్నిస్తున్నారా? అమ్మో, నా హృదయంలో దేవుడు ఉండాల్సిందే, నా పిల్లల హృదయాల్లో దేవుడు ఉండాల్సిందే, నా సమాజంలో దేవుడు ఉండాల్సిందే, మా సంఘంలో దేవుడు ఉండాల్సిందే. అప్పుడు మేము బాగుంటాం అని మనం అనుకుంటున్నాం. సమస్తమైన దుర్నీతి, దుష్టత్వం, లోభము, ఈర్ష్య, పాపం, చీ 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 చీ, దేవుడు ఏమైపోవాలి చెప్పండి? ఏం మారామండి మనం? ఎవరు ప్రభావితం చేస్తారండి మనల్ని? ఏమండి ఆ దుష్టుడు మృగతత్వం ప్రభావితం చేస్తుందా మనల్ని? దేవుడు ప్రభావితం చేస్తున్నాడా? ఒకవేళ దేవుడు ప్రభావితం చేస్తే మనం ఎలా ఉంటామో తెలుసా? ఎలా ఉంటాం? యేసులా ఉంటాం, పౌలులా ఉంటాం, అపోస్తుల్లా ఉంటాం, భక్తుల్లా ఉంటాం. ఒకనాడు యోసేపు, అమ్మా నేను ఎందుకమ్మా ఈ ఘోరమైన పని నేను చేయాలి? ఏంటి పాపం వెంటాడుతున్నా, ఆయన్నే పాపం వెంటాడుతుంది. రా అంటుంది ఒక స్త్రీ, రా అని తన వస్త్రాలు తీస్తుంది. అమ్మా తల్లి అని దూరంగా పారిపోయిన యోసేపు ఎక్కడా? నేను ఈ ఘోరమైన పని చేయలేను తల్లి అన్న భక్తులు ఎక్కడా? నేను ఈ బూతులు మాట్లాడలేను, ఎవరికి అన్యాయం చేయలేను, నేను ఎవరిని ప్రేమించకుండా ఉండలేను, నేను క్షమించకుండా ఉండలేను అనే భక్తులు ఎక్కడా? నరాల్లో దైవత్వాన్ని నింపుకుని, వాళ్ళ హృదయాల్లో వాళ్ళ బ్రతుకుల్లో దేవుణ్ణి నింపుకుని దైవ తత్వంతో బ్రతికే మనుషులు ఎక్కడా? ఏమి నేర్పిస్తున్నావు సమాజానికి? మనమైనా ఏమి నేర్పిస్తున్నాం? అందుకే మనలో కూడా దుర్నీతి, దుష్టత్వం, ఈర్ష్య, లోభము నిండిపోయింది. లోకం నిండిపోయింది. ఎలా బాగుపడతారు చెప్పండి? జాగ్రత్త. మన కుటుంబాల్లో ఇప్పటికే ఈ మృగతత్వం అలుముకుంది, అంటుకుంది. అది ఎప్పటికైనా కొద్ది కొద్దిగా అడువంతా తగలబెట్టినట్టుగా నిప్పు ఆ మంట మన కుటుంబాన్ని, మన సమాజాన్ని తగలబెడుతుంది. జరభద్రం. నెక్స్ట్ మత్సరము. చూడండి, చెప్తున్నారు చూడండి. మత్సరం అంటే ఏంటి? అసూయ. ఎదుటి వాళ్ళని చూసి ఓర్చుకోలేరండి. పోన్లే, నేను బాగుపోయినా పర్లేదు, నా చెల్లి బాగుంది. నేను బాగుపోయినా పర్లేదు, నా తమ్ముడు బాగున్నాడు. నేను బాగుపోయినా పర్లేదు, నా అన్నయ్య బాగున్నాడు. నేను బాగుపోయినా పర్లేదు, నా పక్కింటోడు బాగున్నాడు. పర్వాలేదు. ఈ తత్వం మనలో ఉందండి. నేను బాధపడినా పర్లేదు, కానీ ఎదుటోడు బాధపడకూడదు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉంది? అసూయ ఎలా ఉందండి? నేనున్నట్టుగా ఎదుటోడు ఎవడ ఉంటాకి వీల్లేదు, నాకే అన్నీ జరగాలి. ఎప్పుడు వస్తాయి ఇలాంటి లక్షణాలు? ఎప్పుడు వస్తాయి? ఈ లోక సంబంధమైన లక్షణాలు ఎప్పుడు వస్తాయి? హృదయంలో దేవుడు లేనప్పుడు, దేవుడికి దూరంగా వెళ్ళిపోయినప్పుడు. మత్సరము, నరహత్య. అదే హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళ హృదయాల్లో దేవుడు లేడు, చెరిగిపోయాడు. ఆ తర్వాత కలహాలు, గొడవలు. ఎక్కడ చూసిన కలహాలు, గొడవ. ఏమంటే మనశ్శాంతికి ఒక్కరోజు కూడా ఉండండి. మనిషి చూసుకోండి కావాలంటే. గొడవ లేకుండా మీరు ఉన్నారా? మీ కుటుంబాలు లేకుండా ఉన్నాయండి? నిజం చెప్పండి. మీ కుటుంబాల్లో మీలో కలహాలు లేని వాళ్ళు ఒక్కరు చేయొద్దండి. ఇక్కడ బయట గురించి వదిలేసి ఎక్కడ చేయొద్దండి. దమ్ము ధైర్యం మనకుందా? మన బ్రతుకుల్లో దేవుడు లేడో, చెరిపేశాం ఆయన్ని. మనం ఏదో పేరుకొచ్చి ఇక్కడ కూర్చున్నాం అంతే. మనమైనా కానీ బయట అయినా కానీ సమాజం అలాగే బ్రతుకుతుంది. కలహాలు, కపటం. అబ్బబ్బబ్బ, ఈ కపటం అంటే
జిత్తులు మరి నక్కంటారే, కపటం, కపట వేషాలు. ఎక్కడ వేయవలసిన గొంగలు అక్కడ అన్నట్టుగా, ఎక్కడ మాట్లాడవలసిన మాటలు ఎవరి దగ్గర ఎలా యాక్ట్ చేయాలో అలా యాక్ట్ చేయటం, కపటం. ఏమన్నాడు? వైరాలు. వైరాలు అంటే గొడవలు. ఎందుకు గొడవలు అయ్యా అంటే, నీకు తెలియదండి, మీకు తెలీదు. ఏం తెలియదు నీకు అంటే? దేవుడికి కూడా తెలియదులే, మరి ఏం చేస్తావు? దేవుడికి కూడా తెలియదు మరి. నమస్కారం మీకు వద్దయ్యా. ఎంతకాలం బ్రతుకుతావో తెలీదు. ఉన్నంత కాలం నువ్వు దేవుళ్ళో బ్రతకాలి. మనకి ఈ పగలు, ఈ కక్షాలు, ఈ పంతాలు మనకు వద్దు. భావితరాలు పాడైపోతాయి, మన కుటుంబాలు పాడైపోతాయి. దేవుడు చెప్పినట్టుగా వింటే మన బ్రతుకులు బాగుపడతాయని చెప్పినా వినరండి. హృదయాల్లో దేవుడు లేడు కదండి. ఉంటే ఒకవేళ వినేవాళ్ళం, లోబడేవాళ్ళం, అంతే కదా. దేవుడు చూసుకుంటాడు, దేవుడు చూసుకుంటాడు అనేవాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు పాపం ఆయన అన్నాడులేండి, దేవుడు చూసుకుంటాడు, న్యాయంగా తీర్పు తీసి దేవుడికి. మరి యేసుక్రీస్తు కంటే జ్ఞానులు గొప్పవాళ్ళం మనం అలాగా. నేను చూసుకుంటా, యేసుప్రభు పక్కనుండు, దేవుడు నువ్వు పక్కన, నేను చూసుకుంటా అండి. నేను తిడతా, అది చూసుకోవడం అంటే నేను తిడతా, మాటకి మాట అంటా, దెబ్బకి దెబ్బ కొడతా, నేను మాట్లాడను, నేను చూడను. వైరాలు, కలహాలు, మృగతత్వాలండి ఇవన్నీ. ఇవి మన స్వాభావికమైన లక్షణాలు కావండి అవి. అలా అనుకుంటే అదే మనిషిలో కోణంలో ప్రేమ ఉంటుంది. మళ్ళీ మిగతా వాళ్ళని ప్రేమించిన వాడు వీళ్ళని ఎందుకు ప్రేమించలేకపోతున్నాడు? నీలో ప్రేమ ఉంది, నీ తత్వం అది, దాన్ని పోగొట్టుకుంటున్నావు నువ్వు. తర్వాత కొండెగాండ్రులు. కొండెగాండ్రులు అంటే ఆడి మీద చెప్ప, ఈడి మీద చెప్ప, గొడవలు పెట్ట, ఎక్కడ లేని మాటలు, లేనిపోని మాటలు. ఎందుకు చెప్తున్నావు? ఎదటోడి మీద వాడు ఎలాంటి వాడండి, వీడు ఎలాంటి వాడండి, వాడు ఏం చేశాడో తెలుసా అండి, వాడు ఎంత బాధ పెట్టాడో తెలుసా అండి? మాకు తెలియదులేండి, చెప్పు. మరి వాక్యం చెప్పొచ్చుగా కదా, చెప్పు. దేవుడి గురించి చెప్పొచ్చుగా. మృగాలు, కొండెగాండ్రులు, అపవాదకులు. అంటే మంచి వాదన కాదట. ఏ వాదన ఇది? వేదన చేకూర్చే వాదన. చెప్పానుగా, సినిమాల గురించి వాదన, రాజకీయాల గురించి వాదన, చెత్త కార్యక్రమాల గురించి వాదన. దేవుడికేమో వేదన, సమాజానికేమో రోదన. నీకెంత బోధన చేసినా నీకు అర్థం కాదు. అపవాదకులు ఏమంటే దేవుణ్ణే ద్వేషించేవాళ్ళట. ఎవరిని ద్వేషించేవాళ్ళు? సాటి మనిషిని ద్వేషిస్తే దేవుడిని ద్వేషించినట్టు తెలుసా మీకు? వాక్యాన్ని ధిక్కరించి బ్రతకటం అంటే దేవుడిని ద్వేషించినట్టు తెలుసా మీకు? దేవుడి దగ్గరకు రాకుండా, దేవుడి సన్నిధిని వెంటాడకుండా లోకంలో వెంటాడుతున్నావు అంటే అది దేవుడిని ద్వేషించినట్టు తెలుసా నీకు? దేవుణ్ణి ద్వేషించటం హింస ప్రవృత్తి. ఎదటోడిని ఎలా హింస పెట్టాలి, వాడి గుండెని ఎలా పిండేయాలి. ఎవడో నేరం బయటకు వచ్చిందండి, వాడిని చంపేటప్పుడు అంట వాడు ఎదురమ్మల మీద కూర్చుని గుండెకాయలు పొడుస్తున్నట్టు వాడు అనుభవిస్తుంటే వాడు వాడు బాధపడుతున్నాడు. వీడికి రాక్షసానందం అంటే వీడు బాగుందా అని. అలాంటి హింసకులు ఉంటారండి. హింసా ప్రవృత్తి. ఎదటోడు బాధపడుతుంటే, ఎదటోడు ఏమండి మన మాటలు భరించలేకపోతే ఆ దాన్ని చూసి వీడికి ఆనందం, వీడికి మామూలుగా ఆనందం కాదు. జరిగింది వీడికి, అయ్యింది వీడికి, మామూలుగా అయింది. ఏది? ఎవరికైనా ప్రమాదం జరిగింది అనుకోండి, పాపం ఎవరైనా రోగం పడిపోయారు అనుకోండి, అయ్యింది వీడికి, అవ్వాలి వీడికి. ఈడేదో ఉత్తముడులాగా, ఈడే పత్తిత్తులాగా. ఎవడో పత్తిత్తులు లేరు ఇక్కడ. అందుకే యేసుప్రభు అన్నాడు, ఏమన్నాడు? చచ్చిపోయారు వాళ్ళని చూసి వాళ్ళు పాపలు అనుకుంటున్నారేమో, మారు మనసు పొందకపోతే మీ గతి కూడా అంతే రబ్బాయ్, తస్మాత్ జాగ్రత్త అని మాట్లాడాడు. తర్వాత హింసకులను, అహంకారులు. అహంకారం, ఎంత అహంకారం అనుకున్నారండి? చెప్పిన మాట వినరండి. అహం అహం అంటే వస్తుందట. అహం ఎందుకు అహంకారం? దేనికి అహంకారం? బింకములాడువారు, చెడ్డవాటిని కల్పించేవాళ్ళు, తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులు. విజ్ఞానం ఉండదు, వివేకం తెలివి ఉండదు. మాట తప్పేవాడు, మాట ఇస్తారు కానీ మాట తప్పటం అంతే. ఇదిగో ఇచ్చేస్తానండి, అబ్బాయి ఎవరో మాట తప్పటం. అనురాగరహితులు, ఇదిగో వచ్చేస్తానండి రాను. అనురాగరహితులు అంటే, అనురాగం అంటే ప్రేమ ఉండదు, ఊరికే అంతే, డ్రామాలే. ప్రేమలు మాయం, డ్రామాలు ప్రత్యక్షం. అనురాగరహితులు, నిర్దయ.
ఏదయ్యా? నిర్దయులు కాబట్టి ఆనాడు నిర్భయ భాగ్యం, ఆ దుస్థితి. దయ లేనివాడు కాబట్టి ఎదుటివాడు ఏమైపోయినవాడికి అనవసరం, దయ లేదు. నిర్దయులు కాబట్టి ఎవరిని మౌమితాన్ని దారుణంగా పాడు చేసి చంపేసి కాళ్ళు చేతులు చేశారంటే, కళ్ళల్లో పొడి చేశారంటే ఏంటంటే వాళ్ళ రాక్షసత్వం. ఏంటి వాళ్ళ రాక్షసత్వం? ఎంతమందిని పాడు చేస్తారు, ఇక ఎంతమందిని నాశనం చేస్తుంది ఈ లోకం, ఎంతమందిని సర్వనాశనం చేస్తుంది ఈ ప్రపంచం. చీ 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 చీ. దీనికి కారణం ఏంటో తెలుసా అంటే, మనుషుల్లో దేవుడు లేడు, చెరిగిపోయాడు. వాళ్ళ హృదయాల్లో దేవునికి చోటు ఇవ్వలేకపోయారు గనక చెయ్యరాని కార్యక్రమాలు. పసిపిల్లలను పాడు చేస్తారు, మోసం చేస్తారు, డబ్బుల కోసం నానా గడ్డి తింటారు, అధికారం కోసం ఏమైనా చేస్తారు, అబద్ధాలు ఆడతారు, ద్రోహపు కార్యక్రమాలు చేస్తారు, ఆడపిల్లలు 10 మంది కలిసి పాడు చేస్తారు, కడకి పశువులు కూడా పాడు చేసే సమాజంలో బ్రతుకుతున్నాం మనం అందరం కూడా. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. కనీసం మీరైనా, కనీసం ఇక్కడ కూర్చున్న మీరైనా దేవుని భావజాలను తెలుసుకుని దేవుడి వైపు తిరగండి. దేవుడితో ఉండండి, దేవుడిలో ఉండండి. మీ హృదయాల్లో, మీ బ్రతుకుల్లో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోండి. ఆ దేవుణ్ణి ప్రపంచానికి ప్రమోట్ చేయండి, చెప్పండి, చూపించండి. ఈ దైవత్వాన్ని నేర్పించండి, మీరు నేర్చుకుని నేర్పించండి. దేవుని మీద భయభక్తులు కలిగి ఉండండి. అప్పుడు నిరంతరం నీకు ఆయన యొక్క తత్వాన్ని నేర్పిస్తూనే ఉంటాడు దేవుడు. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయము 12వ వచనం జాగ్రత్తగా మీరు ఆలోచిస్తే ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. అక్కడ కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనం ఏం చెప్తున్నాడు చూడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏం చెప్తున్నాడు చూడండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో. చూడండి, ఒకవేళ నీ హృదయంలో, నీ బ్రతుకులో దేవుడు ఉండి, ఆ దేవుడు అంటే భయము భక్తి ఉంటే, వాడు కోరుకోవలసిన మార్గమును ఆయన వారికి బోధిస్తాడట. దేవుడు చెప్తాడు, నీకు నిరంతరం బోధిస్తాడు, నిన్ను ప్రభావితం చేస్తాడు ఆయన. దేవుడు అంటే భయభక్తులు ఉన్నవాడు అసలు చూపులతో కూడా పాపం చేయడండి. అదే యేసుప్రభు చెప్పింది. దేవుడు అంటే భయభక్తులు కలిగిన వాడు అసలు సాటి స్త్రీని మోహపు చూపు చూస్తేనే అక్కడే వ్యభిచారం అన్నాడు ఆయన. చూస్తేనే, చేస్తే కాదు. ఇప్పుడు భయభక్తులు ఉన్నవాడు అమ్మో నా దేవుడు చూస్తేనే పాపం అన్నాడు, ఇంకా చేయటమే, ఇక మనిషిని బాధ పెట్టడమే. వాడిని ఊహల్లో కూడా బాధ పెట్టకూడదని దేవుడు చెప్పినప్పుడు ఇక వాడికి కార్యక్రమం చేయటమే. అమ్మో అని వాడు కోరుకోవాల్సిన ఏం చేయాలి? ఏమండి, కష్టంలో ఒక స్త్రీని చూసినప్పుడు ఏం చేయాలి? మనం ఆదుకోవాలి, కాపాడాలి. నువ్వు అండగా నిలబడాలి, ఒక తండ్రిగా, ఒక అన్నగా, ఒక తమ్ముడుగా. నువ్వే చెరి చేస్తావా? నువ్వే పాడు చేస్తావా? నువ్వే నాశనం చేస్తావా? అందుకే అప్పుడప్పుడు పేపర్లో కొన్ని ట్యాగ్లైన్స్ రాస్తారు. కంచే చేను మేస్తే, విన్నారు ఎప్పుడైనా? కాకీల క్రౌర్యం, రక్షక భటులే భక్షక భటులైతే, విన్నారు ఎప్పుడైనా? రక్షక భటులే భక్షక భటులయ్యారట. కాకీల క్రౌర్యం అట, కంచె చేరిమేస్తుందట. ఎవరైతే మనల్ని కాపాడాలో, ఏ మనిషి అయితే మనకు అండగా నిలబడాలో, ఏ బంధం అయితే మనల్ని ప్రేమించాలో, ఆ బంధమే మనల్ని బొందలగడ్డకు పంపిస్తుంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఒక భార్యకి అండగా భర్తగా నిలబడాలండి. ఆ భర్తే కొడుతుంటే, తిడుతుంటే ఎవరు చెప్పుకోవాలి? ఒక భార్యని పోషించవలసిన బాధ్యత, ప్రేమించవలసిన బాధ్యత భర్తకు ఉన్నప్పుడు ఆ భర్తే తన్ని తగిలేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి బాధ చెప్పండి? ఏ కోడలు ఇంటికి వచ్చి తన కుటుంబాన్ని, తన వాళ్ళని కట్టుకోవాలో ఆ కోడలే వాళ్ళకి బాధను మిగులుస్తుంటే ఏం చేయాలి? ఏ అల్లుడైతే ఏ కుటుంబానికి వెళ్ళి ఆ కుటుంబానికి ఆసరగా అండగా నిలబడాలో ఆ అల్లుడే కాళ్ళ రాస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి? ఏ అన్న అండగా, ఏ తమ్ముడికి అండగా, ఏ తమ్ముడు అన్నకి సహకారిగా నిలబడాలో వాళ్ళ బంధాలే కూలిపోతుంటే ఇక బంధాల గురించి ఆలోచించండి. ఏ బంధం గురించి ఆలోచిస్తారో ఆలోచించండి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కరికి సపోర్ట్గా నిలబడాలి. ఒక్కొక్క వ్యక్తి అందరికీ సపోర్ట్గా నిలబడాలి, అండగా నిలబడాలి. కానీ మనుషులు
దైవత్వాలుగా లేరుగా, దైవాలుగా లేరుగా, మృగాలుగా మారిపోయారు కదంట. అందుకే వేటాడుతున్నాడు. అన్న లేదు, తమ్ముడు లేదు, అత్త లేదు, అమ్మ లేదు, నాన్న లేదు, కోడలు లేదు. ఎరుచుకు పడటమే, వేధించటమే, వేటాడటమే మృగం, క్రూర మృగాలు వీళ్ళు. అందుకే 2012లోనే ఏలూరు పట్టణంలో జనారణ్యంలో క్రూర మృగాలు ఉన్నాయి, జాగ్రత్త అని టైటిల్ పెట్టాం. 2012లో సరిగ్గా 12 సంవత్సరాలు అవుతుంది. జనారణ్యంలో క్రూర మృగాలు తిరుగుతున్నాయి, కుటుంబాల్లోకి చొరబడ్డాయి, సంఘాల్లోకి చొరబడ్డాయి. ఈ ఊరుకో చీల్చి చెండాడతాయి ఇవి. అమ్మో ఈ టైటిల్ ఏంటండి? మరి ఏ టైటిల్ పెట్టాలండి? ఇప్పుడు కోపం వచ్చింది ఎవరికి తెలుసండి? మృగానికే కోపం వచ్చింది. వీళ్ళ మృగాలు కదా. ఇదేం టైటిల్ అంట, ఇదేం టైటిల్? అందుకే వద్దండి, వద్దు. దేవుడి దగ్గరకు రండి, దేవుడు నేర్చుకోండి, దేవుడి తత్వాన్ని తెచ్చుకోండి. మనం స్వతహాగా చెడ్డోళ్ళం కాదండి, అందరూ మంచివాళ్ళే. మంచివాళ్ళు మంచివాడిగానే బ్రతకాలి, యథార్థవంతుడిగా బ్రతకాలి. అలా బ్రతకాలంటే నిరంతరం నువ్వు నీకు బ్రతుకునిచ్చిన నీ దేవుడితోనే ఉండాలి. ఆ దేవుడు బోధిస్తాడు, ఆయన మార్గాలు చెబుతాడు. ఒకనాడు ప్రవచనం ఉంది, యెషయా ప్రవచనం. ఆ మాట కూడా చూస్తారా? చూడండి ఒకసారి యెషయా గ్రంథము చివరిగా. యెషయా గ్రంథం 2:3 చూసినా, మేకా 4:2 చూసినా, యెషయా 2:3 చూసినా, మేకా 4:2 చూసినా, రెండు సేమ్. 2:3 చూడండి, ఏం చెప్తున్నా చూడండి. మేకా గారు ప్రవచించాడు, యెషయా గారు ప్రవచించాడు. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళను. బయలు వెళుతుంది దేవుని మాట, సియోనులో నుంచి, యెరూషలేము నుంచి వెళుతుంది. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుతాము, రండి పిలుస్తారట. రండి, పలానా చోట మన బ్రతుకులు సంస్కరించి మాటలు చెబుతారు, మంచి మాటలు, స్వచ్ఛమైన మాటలు, మన బ్రతుకు కావలసిన మాటలు చెబుతారు. రండి రండి అని పిలిచినప్పుడు మనం వెళ్తావా? పని ఉందండి. ఎందుకంటే వచ్చేసింది, దేవునికి దూరంకి మధ్య, దేవునికి నీకు మధ్య లేదు, మధ్యలో వచ్చేసింది. మొత్తానికి వ్యాపారమో, రోగమో, ఏమండి సెల్ ఫోనో, సినిమానో, పైత్యమో, అన్యాయమో, అక్రమమో, అధికారమో ఏదో వచ్చేసింది మధ్యలోకి. చావు. రండి 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 రండి. వస్తే ఒకవేళ ఆ పిలుపుని మన్నించి నువ్వు వస్తే, ఒకవేళ దేవునికి నువ్వు సమయం ఇస్తే, ఒకవేళ దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానిస్తే, ఏమన్నాడు? ఆయన తన మార్గముల విషయమై మనకు బోధిస్తాడు. మనకు బోధిస్తాడండి, మనకు బోధిస్తాడు, మనకు చెప్తాడు. మరి నాన్న అలా ఉండొద్దురా, తప్పురా, అలా చేయొద్దురా, నువ్వు సాటి మనిషిని బాధ పెట్టొద్దురా, హింసించొద్దురా, తిట్టొద్దురా, బూతులాడొద్దురా, న్యాయం చేయాలరా, మంచి చేయాలరా, మనుషులు పాడు చేయొద్దురా, వాళ్ళు పసిపిల్లలరా, వాళ్ళకి నీలాంటి బాధ, నీ పిల్లలకున్న బాధ ఉంటుందా అని బోధిస్తాడు దేవుడు. నిన్ను కాపాడుకోరా, అనేక మందిని కాపాడరని బోధిస్తాడండి దేవుడు, బోధిస్తాడు. కానీ ఇవేమి మనకు పట్టడం లేదంటే మనం రావట్లేదుగా, వినటం లేదుగా. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి ఒకసారి. మీ తత్వాలు మీరు తెచ్చేసుకోండి, అన్యాయంగా క్రమంగా బ్రతకొద్దు. దేవుడికి మాత్రమే హృదయంలో చోటు ఇవ్వండి. దేవుని ఎట్టి పరిస్థితుల్లో మీరు దేవుడి నుంచి దూరంగా జరక్కండి, దేవునికి దగ్గరగా ఉండండి. మీకు మేలు, మీకు క్షేమం, మీకు ప్రొటెక్షన్, మీరు మంచిగా ఉంటారు. పాపంలో పట్టడానికి ఆస్కారం ఉండదు. మీ జీవితాలు బాగుంటాయి, ఆనందంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి. దేవుడు కాపాడతాడు, దేవుడు కాపాడతాడు. ఆయన్ని ప్రేమించే వారి మొర ఆయన వింటాడు, ఆయనకి దగ్గరగా ఉంటాడు అన్నాడు. ఇక్కడ తెలుసండి, 91 కీర్తనలు అంటాడండి. ఇంటికి వెళ్తే చదువుకోండి. 91 కీర్తన 14 వచనం నుంచి చెప్తే సూపర్ మాటలు ఉంటాయి అక్కడ. 91:14 నుంచి చెప్తాడు, సూపర్ వర్డ్స్ చెప్తాడు అక్కడ. అతడు నన్ను ప్రేమించాడు, యేసుక్రీస్తు నన్ను ప్రేమించాడు, యేసు నన్ను ప్రేమించాడు, పౌలు నన్ను ప్రేమించాడు, పలానా ధన్యమ్మ నన్ను ప్రేమించింది, ఇదిగో ఈ సంఘం నన్ను ప్రేమించింది గనుక నేను అతనిని ఏమన్నాడు? తప్పిస్తాను. ఎక్కడి నుంచి తప్పిస్తాడట? తప్పిస్తాడు నిన్ను. ఎవరిని తప్పిస్తాడు ఆయన? వదిలిపెట్టడం. తర్వాత అతడు నా నామమును ఎరిగినవాడు, నా నామాన్ని ఎరిగినవాడు, నన్ను హృదయంలో పెట్టుకున్నాడు కనుక నేను అతన్ని ఘనపరుస్తాను, హెచ్చిస్తాను.
అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇస్తాను. ఎవరు మొరపెడితే? నువ్వు నేను మొరపెడితే ఉత్తరం ఇస్తాడు దేవుడు? ఇవ్వడో. ఆయన్ని ప్రేమించేవాళ్ళు మొరపెడితే మాత్రం వెంటనే, ఎందుకని ఎప్పుడు ఆలుతూనే ఉంటాడు ఆయన. అర్థమైందండి? బాగా పాడేవాళ్ళని చూస్తే ఎలా అనిపిస్తుంది మనకి? కొంతమంది పాడితే పారిపోవాలనిపిస్తుంది. అలాగే మన మొర వింటే దేవుడికి అడిదిరిపోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఈ బతుకు పోలేదు కదా. నేను ఎన్నో నీ వైపు చూడను, తీసేయండి, నీ మాటలొద్దు, మీ పాటలొద్దు నాకు. కాబట్టి నిరంతరం దేవుడితో ఉండండి. మీ హృదయంలోకి దేవుని తెచ్చుకోండి. దేవుడి కోసం బ్రతకండి. దేవునికి దూరం కావద్దండి. దేవునికి దగ్గరగా ఉండి దైవత్వ లక్షణాలతో బ్రతకండి. మీరు, మీ పిల్లలు, మీ సమాజం, మీ సంఘాలు చాలా బాగుంటాయి, చాలా బాగుంటాయి. ఎప్పుడు దేవుడు మనతో ఉంటాడు. అలా మీరందరూ ఉండాలని, ఇలాంటి జ్ఞానం సమాజానికి మీరు ఉన్నతంగా తీసుకువెళ్ళాలని, ఈ జరుగుతున్న ఘోర కలిగి కారణాలేంటో చెప్పి కనీసం కొంతమందినైనా లోకంలో వాళ్ళని ఏమార్చి దేవుడి వైపు తిప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. పరమందు ఆశీనులో ఉన్న మా కన్న తండ్రి, ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే సమాజంలోన, సంఘాల్లోన తండ్రి, మా బ్రతుకులు, మా జీవితాలు తెరచి చూస్తుంటే కన్న తండ్రి, మాలో మీరు లేరయ్యా. మిమ్మల్ని దూరం చేసుకుని బ్రతుకుతున్నాం కన్న తండ్రి. ఇప్పటికైనా మా మనోనేత్రాలు వెలిగించుకుని తండ్రి, మిమ్మల్ని మా హృదయంలోకి తెచ్చుకుని తండ్రి, మీరు బోధించిన విధంగా బ్రతికే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించమని అర్థిస్తున్నాం. ఇప్పటికే చాలా కాలం వృధాగా గడిపేశాం కన్న తండ్రి. ఇప్పటికే ప్రపంచం అంతా నాశనానికి వెళ్ళిపోతుంది కన్న తండ్రి. నాయనా, ఈ మాటలు మాకు కావాలి, ఈ సమాజానికి కావాలి కన్న తండ్రి. ఈ జ్ఞానం కావాలి తండ్రి. ఇవి చెప్పేవాళ్ళు లేరు. బయట ఇవి మాట్లాడుకునే వాళ్ళని సంఘాల్లో ఆశీర్వాదాలు, ఆస్తులు, అంతస్తులు, మేళ్ళని మాట్లాడుకుంటున్నారు నాయన. ఒక పక్కన సమాజం అంతా కూడా మృగాలుగా మారిపోతున్నారు కన్న తండ్రి. మీరు లేక, మీ మాటలు లేక, నిస్వార్థమైన సేవ చేసి తండ్రి, ఈ కడవరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, ఈ ప్రమాదకరమైన దినాల్లో తండ్రి, ముందు మేము మేలుకొని తండ్రి, అనేక మందిని మేలుకొలిపి మీ చెంతకు వచ్చి భద్రంగా, శాంతిగా, సమాధానంగా బ్రతికి మీరున్న లోకానికి చేరుకునే భాగ్యాన్ని దయచేయమని క్రీస్తు వారి పేర ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి.